విశాఖ నగరానికి తలమానమైనటువంటి షిప్ యార్డ్లో ప్రముఖ సీనియర్ కార్మిక నాయకులు, దశాబ్దాల తరబడి ప్రజలకు అందుబాటులో ఉండే, ప్రజలకు సేవలు అందించే ప్రజానాయకుడు ఘంటసాల అప్పారావు గారు మనతో ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అసలు గాజువాకలో ఏ విధంగా అంటే జనసేన పార్టీ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అప్పారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీలో మీరు వర్క్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఏమో మీరు సింగిల్ గా పోటీ చేశారు. ఈసారేమో పొత్తులతోనే వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి ఇరు పార్టీల పెద్దలు చెప్తున్నారు. దానివల్ల అసలు మన గాజువాక నియోజకవర్గంలో జనసేన పార్టీ వాతావరణం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? పొత్తులతో అవకాశం అన్నది కాదండి. ఈరోజు ఆల్రెడీ ఉమ్మడి అభ్యర్థుల జాబితాని కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం కూడా జరిగింది. పొత్తులు కన్ఫర్ము, ఖాయం, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక్కడ జనసేన అయితే మాత్రం గాజువాక నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. గత ఎన్నికల్లో 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఈ నియోజకవర్గం నుండి 58,000 ఓట్లు రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో తెలుగుదేశానికి 56,000 ఓట్లు రావడం జరిగింది. అంటే టఫ్ ఫైట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఎన్నికల్లో నాగిరెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. కానీ ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయారు. ఏమాత్రం కూడా అభివృద్ధి అన్నటువంటి జరగలేదు. ఈవేళ ఏ వీధిలోకి వెళ్ళినా కనీసం నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవాళ రోడ్లన్నీ ఉన్నాయి. కాలువలు చూస్తే మరీ అధ్వానంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద కూడా అందరూ విసిగెక్కున్నారు. అందువలన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మేము ఈ మధ్యకాలంలో తీర్మానం కూడా చేయడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉందంటారా? పోటీ చేయమని మేమైతే మాత్రం అందరం డిమాండ్ చేస్తున్నాం. అందరం కూడా తీర్మానం చేసి ఆయనకి ఆ తీర్మానం ప్రతిని కూడా పంపించడం కూడా జరిగింది. ఆయన పోటీ చేయాలి. పోటీ చేయకపోతే ఏ కారణం చేత అయినా ఆయన ఇక్కడ రావడానికి అవ్వకపోతే స్థానిక నాయకత్వానికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి చాలా క్లియర్గా మేము తీర్మానం చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో ఒక మాట అన్నారు, అరే నేను మీటింగ్లు పెడితే వేలాది మంది జనాలు వస్తారు, అదే ఓటు వేయడానికి ఎందుకు జనాలు సుముఖత చూపించట్లేదు అంటున్నారు. అది ఇప్పుడు వాతావరణం ఎలాగుంది? ఇప్పుడైతే చాలా పాజిటివ్గా ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు ఈవేళ పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడానికి అవకాశం ఉంది. అంత మార్పు అయితే మాత్రం చాలా క్లియర్గా ఉంది. గత ఎన్నికల్లో మేము పొరపాటు చేశాము, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని మేము గెలిపించుకోలేకపోయాం అన్న పశ్చాత్తాపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిదర్శనమే ఒక 2-3 నెలల క్రితం పాతగాజు జంక్షన్లో జరిగినటువంటి సమావేశానికి చూస్తే అనూహ్యంగా ఎవరు ఊహించని స్థాయిలో జనం ఉన్నటువంటిది. ఏ రోడ్లు చూసినా కూడా మొత్తం కూడా నడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఇసుక వేస్తే రాలనంత స్థాయిలో జనం ఆ రోజు వచ్చారంటే ఆయన మీద ఏ రకమైన అభిమానం ఉందో అంతకంటే నిదర్శనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు మీ జన సైనికులు చాలా మందికి ఒక రకమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా పోటీ చేసినట్లయితే మేము కష్టపడి పనిచేస్తాం, ఈయన అనవసరంగా పొత్తు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక రకమైన ప్రజలు, అంటే ఇది మీ కార్యకర్తల్లో ఒక ఆవేదన అనేది ఉంది. దాని మీద దాన్ని ఎలా నివృత్తి చేస్తున్నారు మీరు? ఇప్పుడు కార్యకర్తల్లో అభిప్రాయాలు ఉన్నటువంటివి డిఫరెంట్గా అభిప్రాయాలు ఉంటాయండి. కానీ మనం చూడవలసినటువంటిది కానీ చెప్పవలసినటువంటిది కానీ ఏంటంటే ఈవేళ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైపోయి ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోయి ప్రజాస్వామ్యం అన్నటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ ప్రజాస్వామ్యం ఉందా అన్నటువంటి పరిస్థితిలో ఈవేళ ఉంది. ఈవేళ ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇలాంటివన్నీ కానీ వస్తే మాత్రం ఉన్న ఆస్తులన్నీ ఇప్పటికే పూర్తిగా దారాదత్తం అయిపోయాయి. అన్నీ కూడాను బంజర్లు కానీ గవర్నమెంట్ భూములన్నీ కూడా ఇదైపోయాయి. రేపు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాతని ఉన్న సొంత ఆస్తుల్ని కూడా పూర్తిగా ఎవరు బలమైనటువంటి వాడైతే బలమైనటువంటి వాళ్ళ చేతుల్లో స్వాధీనపరుచుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ యాక్ట్ ప్రకారంగా ఈవేళ చూస్తుంటుంటే ఎవడైతే ఆక్రమణ చేశాడో కబ్జా చేసినటువంటి వాడికి హక్కు కల్పించే పద్ధతిలో ఈవేళ చట్టాలు చేస్తే దాని మీదని రేపు పూర్తిగా ఎవరు బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా కూడా ప్రజల్లో ఎడ్యుకేట్ చేస్తాం మేము. ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేసిన తర్వాత మాత్రం క్లియర్గా నా అభిప్రాయం అయితే ఒక సీనియర్ నాయకుడిగా
వన్ సైడెడ్గా ఎలక్షన్ ఉంటుందని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా రాష్ట్ర పరిస్థితిని బట్టి. అంటే గాజువాకలో ప్రధానంగా మీకు వైఎస్ఆర్సీపీ చూసుకోండి, లేకపోతే టీడీపీ చూసుకోండి, బలమైన పార్టీలు రెండు. ఈసారి టీడీపీ కాకుండా మీ జనసేనకి టికెట్ కేటాయించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా చెప్పాను, లాస్ట్ ఎన్నికల్లో కూడా అంత ముక్కోణం పోటీలో కూడా తెలుగుదేశం కంటే జనసేనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ రోజు ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకురావడం జరిగింది. దానివలన కొంత నష్టం జరిగింది తప్పించి, లేకపోతే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు గెలవాలి. ఖచ్చితంగా మాత్రం ఈవేళ జనసేనకి టికెట్ వస్తుందన్న ప్రగాఢ నమ్మకం మాకుంది, ఏమాత్రం అనుమానం లేదు. ఒకవేళ ఏ కారణం చేతనే మా అధినాయకులు కానీ తెలుగుదేశానికి ఇవ్వాలని అనుకున్నా కూడా మేమేంటంటే మా గోలల్లో కూడా వైసీపీని సాగనంపడమే. వైసీపీ వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సుఖం లేదు. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మేమేంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా తీసుకురావాలన్నటువంటిది మా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష. దానికి మేము సిన్సియర్గా హోల్ హార్ట్లీ అందరం కూడా పనిచేస్తాం. అంటే గాజువాక నియోజకవర్గంలో అంటే ప్రస్తుత గవర్నమెంట్ దీంట్లో నాగిరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేక పార్టీ ఆయన పక్కన పెట్టి చందుకి ఇచ్చారు మీకు. అంటే కొత్త వ్యక్తి రావడంతో మళ్ళీ అది బలం పుంజుకుంటుందే తప్ప మేము బలం తగ్గదు కదా అనేది వాళ్ళంటారు. కంపల్సరీగా మీ వ్యక్తి ఏదైతే ఉందో ఎమ్మెల్యే వ్యక్తిని మేము కొత్తగా మార్చాం, కంపల్సరీగా కొత్త వ్యక్తి వచ్చాడు, యూత్ కంపల్సరీగా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మా ఓట్లు మాకు వస్తాయి. ఇది మాత్రం గాజువాక నియోజకవర్గం సీట్ మాత్రం కంపల్సరీ మాది అనేది వైఎస్ఆర్సీపీ మాట. దాని మీద అసలు మీరేమంటున్నారు? ఇక్కడ మార్చవలసింది ఎమ్మెల్యే అభ్యర్థులను కాదండి, ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చాలి అన్నటువంటిది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు ఈవేళ పూర్తిగాను. ముఖ్యమంత్రి లోపాలని ఇక్కడ కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన మార్పు ఏదో వచ్చేస్తుంది అనుకోవడం మాత్రం కనీసం అది ఏమాత్రం కూడా ఊహకు అందనటువంటి విషయం అని నేనైతే అభిప్రాయపడుతున్నాను. అంటే గత ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులో లేకుండా, అంటే సింపుల్గా ఒక నిరుపేద వయసు అయిపోయిన వాళ్ళు వృద్ధులకి ఒక పెన్షన్ ఇవ్వాలి అంటే ఎక్కడో కిలోమీటర్ దూరం వెళ్ళి గంటల తరబడి నిలబడి పెన్షన్ తీసుకొచ్చి ఉన్న రోజుల దగ్గర నుంచి ఇప్పుడేమో నేను స్వయంగా ఇంటికి తీసుకెళ్ళి, అంటే ఏది 1వ తారీఖు ఉదయం ఇంటికి తీసుకెళ్ళి తలుపు కట్టి మీ పెన్షన్ ఇస్తున్నాం. అలాగే పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో మేము తీసుకొచ్చాం. ఈసారి విన్నింగ్ మాదే, ఏ పార్టీ వచ్చే అవకాశం లేదని జగన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా మీటింగుల్లో. సరే, ఇప్పుడు పథకాలు అన్నటువంటివి అలా బాబు సొమ్ము ఏమని ఇస్తున్నాడండి? ఆయన తాత సొమ్ము ఏమని ఇస్తున్నాడా? ఈవేళ ఏంటంటే ప్రజల సొమ్మునే ప్రజలు పంచుతున్నారు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తన సొంత నిధులను వెచ్చించి ప్రజలకు ఆయన పంచుతున్నారు. అలాగేమైనా ఈయన 1 రూపాయి ఏమైనా పంచగలుగుతున్నాడా? ఈవేళ ఏంటంటే ఈవేళ ఆ రకంగా పథకాలని వాటిని ఇస్తూ ఒక కుడి చేత్తో ఇస్తున్నారు, ఎడం చేత్తో తీసుకుంటున్నారు. ఈవేళ మద్యపాన నిషేధం నేను చెయ్యకపోతే ఓటు అడగడానికే నేను రానని చెప్పారు ఆయన గత పాదయాత్రలో. మరి ఈవేళ మద్యపానం ఎంతవరకు నిషేధం చేశారు ఆయన? ఓటు అడిగే హక్కు ఆయనకుందా? అలాగే సిపిఎస్ రద్దు చేస్తామని అన్నారు, సిపిఎస్ ఏమైనా రద్దు చేశారా? ఏ వర్గం హ్యాపీగా ఉందో చెప్పండి. ఈవేళ ఆటో వాళ్ళు ఉన్నారు, ఆటో వాడికి ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తామని అంటున్నారు. ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తామని చెప్పిన తర్వాతని రోడ్లు బాగులేకపోవడం వలన వాడికి కనీసం టైరు బరస్ట్ అవడమో, లేకపోతే వీలు పోవడమో, లేకపోతే బండికి ఏదైనా రిపేర్ వస్తే ఎంత వెచ్చిస్తున్నాడు. అంతేకాకుండా డీజిల్ రేటు, పెట్రోల్ రేటు ఏ స్థాయిలో పెరిగింది. ఆయన 10,000కి బదులు ఇంచుమించు 30,000 వరకు ఆయన అదనపు భారం ఆయన మీద పడ్డది. ఏ వర్గానికి లాభం ఉందో చెప్పండి. అందువలన ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తిగా ప్రజలంతా కూడా విసిగెక్కున్నారు, ఎంత వేగంగా వెళ్ళిపోతాడని చెప్పేసి చూస్తున్నారు. ఇవాళ చెత్త పన్ను ఏంటండి? మున్సిపాలిటీల్లో చెత్త తీయడం అన్నటువంటిది మున్సిపాలిటీ బాధ్యత. దాని గురించి అని చెప్పేసే ఇంటి పన్నులు ఇవన్నీ వసూలు చేస్తారు. మరి దానికి ప్రత్యేకంగా చెత్త పన్ను అని చెప్పేసి పెట్టడం ఏంటిది? అంటే పరిపాలన మీద అవగాహన లేక, ఆలోచన లేక, ఎంతసేపు కూడా ఏంటంటే కొనుగోలు శక్తిని పెంచడం ఎలా అన్న దాని గురించి ఒక వ్యాపారవేత్తగా ఆలోచించినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించి కొనుగోలు శక్తిని పెంచి తద్వారా తను లబ్ధి పొందుతున్నాడు. ఈవేళ మద్యపానం గురించి డిస్టిలరీలు ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వైద్యం ఎంత కష్టమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈవేళ ఏంటంటే ఈ చౌకబారు మందులు తాగడం వలన ఆరోగ్యాలు క్షీణించి జబ్బులు పాలవడం వలన ప్రైవేట్ హాస్పిటల్స్కో లేకపోతే ఇంకో హాస్పిటల్స్కో వెళ్ళడం వలన లక్షలాది రూపాయలు వాళ్ళు ఖర్చు అయ్యి పూర్తిగా ఏదైతే పేదవాడు ఉన్నాడో ఇంకా బెకారిగా తయారైపోయే పరిస్థితి ఈవేళ తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ఇచ్చే పథకాలని డామినేట్ చేసి
ఇప్పుడు మీరు మీరు ప్రవేశపెట్టబోయే పథకాల వల్ల జనాలు నమ్మి మీకు ఓట్లేస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉన్న పథకాలు మేమైతే మా అధినాయకుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఉన్న పథకాలు ఏవి తీసేయము, కొనసాగిస్తాము అని చెప్తూ కొత్త పథకాలను తీసుకురావటం, అలాగే ఈ రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితిని పెంచడం, ఉద్యోగ ఉపాధ్యాయులు కల్పించడం. ఈవేళ వాలంటరీ వ్యవస్థ ఉందండి. వాలంటీర్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందండి. ఈవేళ ఏంటంటే ఈవేళ కనీసం మినిమం వేజ్ కూడా ఇవ్వకుండా, ఎప్పుడు కూడా నేను కార్మిక నాయకుడిగా చెప్పవలసింది ఏంటంటే లివింగ్ వేజ్ ఇవ్వాలి. లివింగ్ వేజ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మినిమం వేజ్ ఇవ్వాలి. మినిమం వేజ్ ఈవేళ కనీసం 23,000 వరకు మినిమం వేజ్ ఉంది. ఆ మినిమం వేజ్ కూడా ఇవ్వకుండా 5,000 రూపాయలు ఇచ్చి వాడిని ఒక అవినీతిపరుడిగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కానివ్వండి, కార్పొరేట్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద స్థాయి నాయకులు కానీ భూ కబ్జాలకి పాల్పడుతున్నారు. మీడియా ఎంత గగ్గోలు పెట్టినా ఎవ్వరికి ఎటువంటిది చిక్క చెదరలేంటో అసలు నిమ్మకి నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మీ జనసేన పార్టీ ఏం చేస్తుంది? ఈ భూ కబ్జాలు అన్నీ కూడా పూర్తిగా వెలుగులోకి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మేము అధికారంలోకి వస్తే మాత్రం బాధ్యులందరి మీద కూడా చర్య తీసుకొని ఎవరైతే అక్కడ ఉన్నటువంటి హక్కుదారు ఉన్నాడో హక్కుదారుడికి రక్షణ కలిగే పద్ధతిలో ఆయనకి పూర్తిగా రైట్స్ అన్ని కల్పించి స్వేచ్ఛగా ఉండేటట్టు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. సరే, మీరు రాష్ట్ర కార్యదర్శి కనుక వచ్చే ఎన్నికల్లో ప్రజలకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి జనసేన తరఫున? ఈవేళ మీరంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనవండి, ఈ నియోజకవర్గం గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అనవండి, క్షేమంగా వారి ఆస్తులు వాళ్ళు కాపాడుకోవాలన్నా, అలాగే స్థానిక సమస్యలు పరిష్కరింపబడాలన్నా, ఏం చేయాలన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇది పారిశ్రామిక నగరం. ఈ పారిశ్రామిక నగరంలో కేవలం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతనే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చింది. ఈవేళ ఏంటంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తామని అంటున్నారు. ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేయకున్నా నేను హిందుస్థాన్ షిప్ యార్డ్ని ఏ విధంగా రక్షించానన్నటువంటి ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ని కూడా రక్షించడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థలని కేంద్రం ప్రైవేటీకరణ చేసిన భాగంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసిందని అంటారు. మరి ఇప్పుడు మీరు అంటే హామీల కోసమా లేకపోతే ఎలక్షన్ కోసమా మీరు కంపల్సరీగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయించము అనే మాట అంత ఖచ్చితంగా మీరు అని చెప్తున్నారు. ఆల్రెడీ కేంద్రం తీసుకుంది కదా ప్రైవేటీకరణ చేయడానికి. మీకు ఇది జాతి సంపద అండి. పరిశ్రమ అన్నటువంటిది జాతి సంపద, ఏ ఒక్కరి తాలూకా సంపద కాదు. జాతి సంపదను కాపాడవలసిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధికి ఉంది. ఈ జాతి సంపదని ఎవరో కబ్జా చేస్తాము, ఎవరికో దారాదత్తం చేస్తాము, ఆదానీలకో అంబానీలకో అని అంటే రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేస్తుంది? కేంద్రం తాలూకా పరిశ్రమే కాదని నేను అంటం లేదు. కేంద్ర పరిశ్రమ అయినా కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి నిర్వాసితులకు అందరికీ కూడా 16,000 మంది నిర్వాసితులు ఉంటే వాళ్ళందరికీ కూడా మేము ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఈవేళ 8,000 మందికే ఉపాధి ఇచ్చారు. మిగతా 8,000 మందికి ఇంకా ఉపాధి కల్పించలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఏంటంటే కేంద్రం కదా అని చెప్పేసి ప్రైవేటైజేషన్ చేసేస్తామనంటే రాష్ట్ర ప్రభుత్వంగా ఏ స్పందిస్తుంది? అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఈవేళ కనీస వసతులు వాళ్ళకి నీరు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి, లోకల్ బాడీ కల్పించాలి. అలాంటిది కేంద్రం కదా మాకు సంబంధం లేదు అని అంటే అది బాధ్యతారాహిత్యం అని చెప్పేసి నేను ఒక సీనియర్ నాయకుడిగా అయితే నేనైతే అభిప్రాయపడుతున్నాను. పరిశ్రమలు కార్మిక నాయకుడిగా దశాబ్దాల తరబడి పనిచేసిన అప్పారావు గారు మనతో ఒకటే స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమలు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రభుత్వానికి ఉండే విధంగా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో ప్రజలు సుసంపన్నంగా ఉంటారు, కార్మికులు సంతోషంగా ఉంటారు. ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి మా రాబోయే రోజుల్లో అంటే మా జనసేన పార్టీ కూటమి కానీ జనసేన పార్టీ కానీ అధికారంలో వచ్చినట్లయితే డెఫినెట్గా ప్రజా సంక్షేమానికి కావాల్సిన విధంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఎదురు చూద్దాం. అప్పారావు గారు నమస్తే సార్. నమస్కారం అండి.